హాయ్ సార్, హలో అండి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. సార్ ఏంటి కింగ్డమ్ అనే ఒక బిగ్గెస్ట్ సక్సెస్ కొట్టారు, ఏంటి ఎలా ఫీడ్బ్యాక్ ఎలా ఉంది మీ క్యారెక్టర్కి? మీరు చెప్పాలి ఎలా ఉంది అనేది. నాకు చాలా వచ్చింది. మీకేం అనిపిస్తుంది? మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అంటే సత్యదేవ్ అనే ఆర్టిస్ట్కి పర్ఫెక్ట్ క్యారెక్టర్ పడింది అని అంటున్నారు. లేదండి, చాలా బ్రిలియంట్ ఫీడ్బ్యాక్ వస్తుంది. ఒక పెద్ద క్యాన్వాస్ ఉన్న ఫిల్మ్ చేసినప్పుడు దాని వాల్యూ ఏంటనేది నాకు ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది. 2 days, ఇట్స్ బిన్ 2 days, 2 రోజుల నుంచి కాల్స్ కంటిన్యూస్ వస్తున్నాయి. ఐఎమ్ ఎంజాయింగ్ ఇట్ అంటే లైక్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఓకే ఓకే, ఆనంద్ గారు వెల్కమ్. హాయ్. ఆఫ్టర్ భైరవం మీరు కడలితో, అరేబియన్ కడలి, ఏంటి ఎలాంటి క్యారెక్టర్ మీద ఇందులో? వెరీ స్ట్రాంగ్ ఉమెన్. నాకు ఇలాంటి అంటే గంగా క్యారెక్టర్కి నేను చాలా కనెక్ట్ అవుతాను. అండ్ సంథింగ్ ఏదన్నా నేను చేసే క్యారెక్టర్స్ ఇన్స్పైరింగ్గా ఉండాలి, దే షుడ్ బి సంథింగ్. అప్పుడే కొంచెం ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది యాక్టర్గా చేసినప్పుడు, వివ్ డన్ సంథింగ్ అని. సో ఇట్స్ వెరీ 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 బోల్డ్, నైస్, స్ట్రాంగ్ ఉమెన్. సార్ సత్యదేవ్ గారు బ్యాక్ టు బ్యాక్ కింగ్డమ్ తర్వాత నెక్స్ట్ వీక్ వెంటనే అరేబియన్ కడలి, ఏంటి అంటే ఆర్టిస్ట్గా బ్యాక్ టు బ్యాక్ బిజీ అయిపోయారు. అంటే నెక్స్ట్ వీకే వెంటనే వచ్చేస్తుంది కదా, స్ట్రీమింగ్ అవుతుంది. అవును, అంటే మధ్యలో 9 నెలలు గ్యాప్ వచ్చిందండి. సో గ్యాప్ వస్తే జనరల్గా మనం మళ్ళీ మంచిగా బ్యాక్ టు బ్యాక్ వస్తే హ్యాపీ కదా. జీబ్రా తర్వాత మధ్యలో ఆల్మోస్ట్ లైక్ 8 months నాకేంటి రాలేదు. సో ఇప్పుడు 2 ఒకేసారి షూట్ అయ్యాయి, 2 యాదృచ్ఛికంగా 2 ఒకేసారి రిలీజ్ అవుతున్నాయి. సో హ్యాపీ, యూనో అదే కదా కావాలి. కొన్నిసార్లు అంటే కొంచెం గ్యాప్, ఇంకొంచెం ఈ 2 నెలలకి మధ్యలో గ్యాప్ ఉంటే బాగుంది అనుకున్నా కానీ, బట్ ముందుగానే డిసైడ్ అయిపోయింది డేట్స్ ఇవన్నీ. నా చేతిలో ఏముంటుంది, హ్యాపీ అంతే. కింగ్డమ్ కానీ వేరే సినిమా కానీ, అంటే ఇంతకుముందు మీరు నటించిన సినిమాలో కానీ మీ పక్కన ఆర్టిస్టులు ఉంటే వాళ్ళు మీరు తినేస్తారు అని ఒక కామెంట్ ఉంది. అంటే మీ పర్ఫార్మెన్స్తో వాళ్ళు తినేస్తారు, సత్యదేవుని పెట్టుకోవాలంటే భయం వేస్తుంది అనే ఒక చిన్న కామెంట్ కూడా ఉంది. లేదు, అలా ఏం లేదండి. అంటే ఏదో అంటే క్యారెక్టర్ అలా రాస్తారు. అంటే క్రెడిట్ టు మై డైరెక్టర్స్ అండ్ మై రైటర్స్ ఓన్లీ. వాళ్ళంత బాగా రాస్తారు. నేను అంటే తినేయడాలు అవన్నీ కాదు కానీ ఓకే, ట్రూ టు ఇట్స్. అంటే నేను ఆ 100% ఇవ్వాలని ఎప్పుడు అనుకుంటాను. నన్ను ఎందుకు పెట్టుకున్నారు అని వాళ్ళు ఫీల్ అవ్వకూడదు అనుకుంటాను. డెఫినెట్లీ ఆ ప్యాషన్తో చేస్తాను కాబట్టి మేబీ మీకు అలా అనిపించుండొచ్చు కానీ తినడాలు ఏం లేదండి. తింటే ఇవి ఎక్కడ అనుకుంటుంది. సార్ అరేబియన్ కడలి ఎలాంటి సినిమా సార్? అరేబియా కడలి ఒక సర్వైవల్ థ్రిల్లర్ అండి. అంటే ఒక భద్రపట్నం అనే ఒక విలేజ్లో భద్రపట్నం దాని పక్కన ఒక 2 విలేజ్ దగ్గర ఉన్న మత్స్యకారులు, అంటే ఒక ఫిషర్మెన్, వీళ్ళందరూ కలిసి గుజరాత్ దగ్గరలోనో లేకపోతే ఆ బార్డర్ ఏరియాస్లో ఫిషింగ్ కోసం వెళ్ళినప్పుడు వాళ్ళు స్టక్ అయిపోతారు. అంటే ఒక 2 villages ఆల్రెడీ, వాళ్ళ 2 villagesకి పడవు. అలాంటిది వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి ఫిషింగ్ తీసుకొని రావాలి. జీవనాధారం వాళ్ళకి అదే. ఎందుకంటే వాళ్ళకి ఒక జట్టి ఉండదు ఊర్లో, వాళ్ళ ఊర్లో ఒక జట్టి ఉండదు. ఈ జట్టి లేకపోతే వలసెళ్ళి అక్కడ వాళ్ళ స్కూల్ చేసుకొని రావాల్సిన పరిస్థితి. ఆ జట్టి ఉండకపోవడం వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ వల్ల అక్కడికి వెళ్ళి వాళ్ళు ఇరుక్కుపోతారు. ఓకే, పాకిస్తాన్ వాళ్ళ దాంట్లో ఇరుక్కుపోవడం వల్ల అక్కడి నుంచి ఎలా బయటకు వస్తారు, తనేం చేస్తుంది, నేనేం చేస్తాను అన్నది అరేబియా కడలి. అంటే మేజర్లీ ఫ్రెండ్షిప్, తర్వాత లవ్, ఫ్యామిలీ, ఈ ఎమోషన్స్ చాలా స్ట్రాంగ్గా చేశారండి. ఓకే, అంటే లైక్ వాళ్ళిద్దరు, బికాస్ ఇట్స్ సిరీస్ అవ్వడం వల్ల మాకు క్యారెక్టర్ ఆర్క్స్ అన్ని డెవలప్ చేసుకున్నారు చాలా మంచిగా. ప్రతి క్యారెక్టర్కి ఆర్క్ చూసుకుంటూ, స్పాన్ ఎక్కువ ఉంటుంది కదా, 7 episodes. ఏంటంటే నాయకుడు క్యారెక్టర్ అయినా మీరు ఇందులో? నాయకుడు అంటే ఒక జట్టుకు నాయకత్వం కాదు, నాయకుడిని కాదు. నాయకులు వేరే ఉంటారు. నేను వెనకాల ఎక్కడో మాటలేసే ఒక బోటికి మాటలేసే ఒక ఇది, అంటే నాయకుడిని కాదు. బట్ ఆర్క్ నాయకుడు ఎలా అవుతాడని, అంటే నాయకుడు అని కాదు, సిచ్యువేషన్ డిమాండ్ చేస్తుంది ఒక పాయింట్లో. మిగతా వాళ్ళందరూ రైజ్ అప్ అవునప్పుడు తను వెళ్ళి సాల్వ్ చేస్తాడు. సో ఆ విధంగా నాయకుడు అవుతాడు తప్ప ఫస్ట్ నుంచి తన నాయకుడు ఏం కాదు. చెప్పండి ఆనంద్ గారు, అంటే మీ భైరవం తర్వాత మళ్ళీ ఈ సినిమాతో రాబోతున్నారు కదా, అంటే ఇలాంటి పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టర్లు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తాయా, లేకపోతే మీరే ఇలాంటి చూస్ చేసుకుంటారా?
మేబీ నా ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండొచ్చు. కెరియర్ స్టార్టింగ్లోనే కొంచెం మంచి రోల్స్ చేయడం వల్ల ఐ కెన్ పర్ఫామ్ అని అనిపించి మేబీ డైరెక్టర్స్ క్యాస్ట్ చేస్తున్నారు అనుకుంటా. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ ఫర్ క్రిష్ గారు అండ్ సూర్య గారు అండ్ ఎవ్రీబడి, రాజీవ్ గారు, బికాజ్ ఇది చాలా మంచి డెప్త్ ఉన్న క్యారెక్టర్. అండ్ ఈక్వల్గా అక్కడ సత్యదేవ్ గారు ఎంత ఫైట్ చేస్తారో ఇక్కడ తను ఫైట్ చేస్తుంది. సో వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్క్ ఉన్న సబ్జెక్ట్. నాకు డిఫరెంట్ అంటే భైరవంలో ఒక చాలా డిఫరెంట్ షేడ్ ఉంటుంది, దీంట్లో ఇట్స్ వెరీ డిఫరెంట్ అండ్ స్ట్రాంగ్ ఉమెన్. ఫుల్లీ పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ క్యారెక్టరేనా దీంట్లో? మేబీ కొంచెం లైట్ హార్టెడ్గా నెక్స్ట్ ఫిల్మ్ చేయాలనుకున్నా, బట్ దిస్ ఇస్ కంప్లీట్లీ వెరీ ఇంటెన్స్. ఓకే సార్, అంటే తండేల్ అనే సినిమా వచ్చింది సార్ నాగ చైతన్య, దానికి దీనికి కొన్ని కంపారిజన్స్ పోలికలు ఉన్నాయి. అంటే ఏంటి అలాంటి తండేల్కి ఏమన్నా పోలి ఉన్న సబ్జెక్ట్ అయినా ఇది, అలాంటి కథైనా ఏమన్నా? అంటే రెండు కూడా ఒక ఫిషర్మెన్ బ్యాక్ డ్రాప్ ఉన్న కథలే. కానీ ఇందాక నేను అన్నట్టు ఏంటంటే అది సినిమా, అది అయిపోయింది. ఇప్పుడు ఇది అరేబియా కడలి సిరీస్. నేను అంటుంది ఏంటంటే ఇందులో ఆ కాన్ఫ్లిక్ట్స్, లేకపోతే రెండు ఊర్ల మధ్యలో జరిగే ఒక కాన్ఫ్లిక్ట్ కావచ్చు, లేకపోతే క్యారెక్టర్స్ని ఎక్కువ డెవలప్ చేసే స్కోప్ దొరికింది. ఎక్కువ క్యారెక్టర్స్ ఉంటాయి, అంటే హీరో సెంట్రిక్ కానీ లేకపోతే ఓన్లీ ఒక క్యారెక్టర్ని పట్టుకొని వెళ్ళింది కాదు. మీరు ట్రైలర్ చూస్తుంటే కనుక ఎవ్రీ క్యారెక్టర్, అన్ని క్యారెక్టర్లు చాలా ఇంపార్టెంట్. గంగతో పాటు వాళ్ళ తమ్ముడిది, అలాగే ఆ ఊర్లో ఇంకో పెద్ద ఇలా చాలా క్యారెక్టర్స్ ఉంటాయి. అలాగే నా బోట్లో అన్ని క్యారెక్టర్స్ని అంతే ఈక్వల్గా ఎక్స్ప్లోర్ చేసే ఛాన్స్ ఉంటుంది. కంపారిజన్స్ అనేది కంపల్సరీ. ఇప్పుడు సముద్రం అనగానే అంటే కథ పరంగా బ్యాక్ డ్రాప్ సేమే కదా, కాన్ఫ్లిక్ట్స్ అండ్ సిరీస్ కాబట్టి మనకు ఎక్కువ స్కోప్ ఉండి మనకి చేసుకునే అవకాశం దొరికింది. అంటే ట్రైలర్ కట్ చూస్తే కూడా, అంటే యాక్చువల్గా దీనికి సంబంధించింది కథ ముందు తండేలుకు దీనికి చిన్న పోలికలు ఉన్నాయి, అదే కథ అని బయట ఉన్నప్పుడు ట్రైలర్ కట్ కూడా యాజ్ ఇట్ ఈస్గా తండేలు పోలే విధంగా కట్ చేయటం కూడా ఒక రకంగా అందరిలో ఒక ఇదే తండేలు కథే అని ఒక అనిపిస్తుంది. అవును, అంటే ట్రైలర్ కట్ అలా ఉండడానికి రీజన్ ఏంటి అసలు? అమెజాన్ వాళ్ళు చేశారు. అంటే అలాగే ఉండడానికంటే నేను కూడా స్టోరీ ఇది అని చెప్పేది ట్రైలరే కాబట్టి మేబీ ట్రైలర్ కట్ కాన్ఫ్లిక్ట్ ప్రతిది 2 నిమిషాల్లో ఎంత చెప్తాం అంతే చెప్పగలుగుతాం కదా. సో ఆ 2 నిమిషాల్లో ఈ కథ ఏంటనేది అదే చెప్పగలిగాం. అండ్ ఆబ్వియస్లీ మీకు కంపారిజన్ ఇన్ఎవిటబుల్, అది ఇది 2 ఒకటే అని అనిపిస్తుంది. కానీ బట్ ఇఫ్ యూ వాచ్ ద సిరీస్ 7 ఎపిసోడ్స్ అనేది 1:40 నిమిషాలు అంటే అప్పుడు కదా క్యారెక్టర్ ఎంత పెద్దది ఏంటి, ఈ కాన్ఫ్లిక్ట్స్ ఏంటి అనేది తెలిసేది. ట్రైలర్ది మేబీ బేస్ కదా అదే కాబట్టి ఎక్కడో ఆ కంపారిజన్ సిమిలర్ గా అనిపించి ఉండొచ్చు. అంటే ఈ కథను ఒక 7 ఎపిసోడ్లుగా చెప్పడమే కరెక్టా? అంటే థియేట్రికల్ రిలీజ్ అనేది సాధ్యపడదా దీనికి? సినిమా సిరీస్ కదండి, అంటే సిరీస్ కి ఎలా మొదటి నుంచి దీన్ని సిరీస్ లాగానే అనుకున్నారు, సిరీస్ కింద చేస్తారు. అమెజాన్ ఒరిజినల్ కదా, సో వాళ్ళు థియేటర్ కోసం చేయలేదు, ఓన్లీ ఓటీటీ స్పేస్ లోనే చేశారు. కింగ్డమ్ లో మీరు చేసిన క్యారెక్టరైజేషన్ కి ఈ క్యారెక్టరైజేషన్ ఏమన్నా సిమిలారిటీస్ ఉన్నాయా? ఉన్నాయి, సముద్రం ఉంది కదా రెండింటికి. అది ఒకటే, అంటే యాదృచ్ఛికంగా 2 ఒకేసారి జరిగాయి కూడా. అక్కడ సముద్రం కరెక్ట్ గా అక్కడ ఒక సీ ఎపిసోడ్ జరుగుతుంది, ఇక్కడ ఒక సీ ఎపిసోడ్, అలాంటి కంపారిజన్ చెప్ప. బట్ క్యారెక్టర్ కంపారిజన్ టోటలీ డిఫరెంట్. లుక్ ఒకటే ఉంది, ఎందుకంటే నేను డేట్స్ రెండింటికి ప్యారల్ గా ఇచ్చాను. ఇంకో డేట్ వచ్చి ఉంటే ఆ ప్రాబ్లం ఉండేది కాదు, కానీ పక్కనే వచ్చాయి కాబట్టి లుక్ కూడా సిమిలర్ గా ఉంటుంది తప్ప స్టోరీస్ ఆర్ టోటలీ డిఫరెంట్. ఏమైనా అడ్వెంచర్స్ ఉన్నాయి సార్? సీ అడ్వెంచర్స్ దీంట్లో కూడా, అంటే బోట్లు బీభత్సంగా ఉన్నాయండి. అంటే ఆల్మోస్ట్ ఒక 20-25 రోజులు సీ మధ్యలోకి వెళ్ళేవాళ్ళం. రోజు మార్నింగ్ 5 గంటలకి పెట్టే అన్ని సర్దుకొని వెళ్ళిపోయి బోట్ ఎక్కితే మళ్ళీ నైట్ 7 అయ్యేది. ఓకే, ఆల్మోస్ట్ ఒక 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు మేము లోపలికి వెళ్ళిపోయేవాళ్ళం. ఓకే, భయంకరమైన ఎండ అండ్ సీ మధ్యలో కాబట్టి సీ సిక్నెస్ అవన్నీ కూడా, అంటే వీళ్ళు లక్కీ పాపం. ఎవ్రీడే ఇలా అయింది అలా అయింది అలాంటి స్టోరీస్ నేను చాలా విన్నాను. మీరు లేరా ఆ సీన్లలో? పాపం ఛాలెంజింగ్ హార్డ్ వర్క్ అదంతా సరే తీసుకున్నామే కదా సినిమా. ఏంటంటే మీరు బస్ స్టాప్ అనే ఒక సినిమా ద్వారా తెలుగు హీరోయిన్ మీరు, కానీ ఇప్పుడు తమిళ్లో బిజీగా ఉన్నారు. ఏంటి అంటే ఒక తెలుగు హీరోయిన్ అక్కడ బిజీ అవ్వటం? నాకు అంటే ప్లాన్డ్గా నేను ఏం చేసింది లేదు. నేను ఐ బికేమ్ అన్ యాక్టర్ అంటే నాట్ బై చాయిస్. అలా అయిపోయింది నా లైఫ్లో. కెరియర్ స్టార్టింగ్లో తెలుగు నుంచే స్టార్ట్ చేశాను, బట్
తమిళ్లో నాకు మంచి క్యారెక్టర్స్ రావడం అండ్ నేను అప్పుడు నా ఎడ్యుకేషన్ చేస్తున్నాను. సో నాకు ఇక్కడ ప్రైవసీ ఉండాలి, రెండు బ్యాలెన్స్ చేసుకోవాలి అని ఐ టుక్ అ బ్రేక్ ఇన్ తెలుగు ఇండస్ట్రీ. సో అందుకే కొంచెం తమిళ్ ఎక్కువ చేశాను అంతే. నౌ అగైన్ ఐమ్ బ్యాక్. అంటే ఇప్పుడు తెలుగులో బిజీ అవ్వాలనుకుంటున్నారా? ఏంటి తెలుగులో ఎలాంటి ఆఫర్లు వస్తున్నాయి మీకు? మంచి ఆఫర్స్ వస్తున్నాయి. అంటే తమిళ్లో నేను చేసిన మంచి మూవీస్ అన్నీ నాకు ఇప్పుడు హెల్ప్ అవుతున్నాయి తెలుగుకి. ఓకే. సో సత్యదేవ్ గారు, అంటే ఇప్పటి వరకు మీరు మిస్టర్ పర్ఫెక్ట్ అనే ఒక సినిమాలో ఒక చిన్న క్యారెక్టర్ ద్వారా ఎంట్రీ ఇచ్చి ఈరోజు సత్యదేవ్ బిజీగా ఉండి డేట్స్ లేవన్న పొజిషన్కి వచ్చేసాడు సార్. ఏంటి, ఎలా ఉంది చేంజ్ ఓవర్ ఈ ఫేజ్ని ఎంజాయ్ చేస్తున్నారా? అంటే డెఫినెట్లీ అండి. మనం అంటే ముందుకు వెళ్తున్నప్పుడు ఎప్పుడు వెనక్కి చూసుకోం, కానీ ఇలాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడే ఆలోచిస్తాం. కరెక్టే కదా, ఎక్కడో స్టార్ట్ అయ్యేదో అంటే డ్రీమ్ ఎప్పుడు పెద్దదే ఉండేది. బట్ స్టార్ట్ అయినప్పుడు అందరూ ఎక్కడో దగ్గర స్టార్ట్ అవ్వాల్సిందే కాబట్టి చాలా హ్యాపీగా ఉందండి. అంటే నా మైండ్ స్పేస్ అంటే డెఫినెట్లీ నెక్స్ట్ చేయబోతున్న సినిమాలు, ఇప్పుడు రాబోతున్న సినిమాలు వాటిపైనే ఉంది. నేను వెంకటేష్ మాహావుడ్ సినిమా చేస్తున్నాము, నేను అజయ్ నాగ్ అని ఒక డైరెక్టర్ సినిమా చేస్తున్నాం. ఆ రెండు కూడా చాలా అద్భుతంగా వస్తున్నాయి. ఇప్పుడు కింగ్డమ్ వచ్చింది, చాలా మంచి పేరు తెచ్చింది. అరేబియా కడలి వస్తుంది, మంచి పేరు వస్తుంది. చేస్తూ మంచి పేరు తెచ్చుకుంటూ ఒకటొకటి స్టెప్ ఎక్కాలన్నదే పాయింట్. కాబట్టి ఇంకా అంటే నాకు ఎక్కడికి వచ్చాను దానికంటే ముందు ఇంకా చాలా ఉంది, అది ఎక్కాలి, అది ఆ స్పేస్లో ఉన్నాను. సార్ ఇది అంటే ఓటీటీలో ఒక వెబ్ సిరీస్ కానీ ఒక సినిమా డైరెక్ట్ స్ట్రీమింగ్ అవ్వడానికి, థియేటర్లో రిలీజ్ అవ్వడానికి వాట్ ఈస్ ద డిఫరెంట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూలో? దాని సక్సెస్ కానీ దాన్ని మీరు ఎలా కొలమానం చేస్తారంటే ఓటీటీలో వచ్చిందని? అంటే దేని మార్కెట్ దానికే ఉందని నేను అనుకుంటానండి. ఇప్పుడు సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది థియేటర్ ఎక్స్పీరియన్స్, ఓటీటీ స్పేస్ అనేది ఎప్పుడు కూడా నేను లాస్ట్ టైం ఒకసారి ఇప్పుడు కూడా నేను అడిగినప్పుడు కూడా ఐ థింక్ ఇంకా ఎక్కువ మందికి రీచ్ అయ్యే ఇది కదా ఓటీటీ. అంటే లాంగ్వేజెస్, ఎన్నో లాంగ్వేజెస్లో డబ్ చేస్తున్నారు దీన్ని. రేపు పొద్దున్న మనకు తెలియని కొన్ని అదర్ కంట్రీ లాంగ్వేజెస్లో కూడా డబ్ అవుతుంది ఇది. సో థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్ డెఫినెట్లీ, ఆ మార్కెట్ వేరు, ఆ ఎక్స్పీరియన్స్ థియేటర్ ఎక్స్పీరియన్స్ కంప్లీట్లీ అదొక డిఫరెంట్ జానర్. అంటే నేను ఎలా కంపేర్ చేస్తానో తెలియదు కానీ, బట్ అవకాశాల పరంగా, వర్క్ పరంగా చాలా మంది యాక్టర్స్, చాలా మంది టెక్నీషియన్స్కి ఎక్కువ వర్క్ దొరుకుతుంది. అలాంటప్పుడు దెన్ బోత్ ఆర్ ఈక్వల్లీ గుడ్. ఒకటి ఇప్పుడు ఇంటర్నేషనల్ క్రికెట్ అయితే, ఇంకోటి ఐపీఎల్ క్రికెట్, రెండు దేని మార్కెట్ దానికి ఉంది కదా. సో ఆ స్పేస్లోనే చూస్తాను. సో ఇప్పుడు ఐపీఎల్ ఆడితే అది ఆడకూడదు అనేం లేదు, ఎవ్రీ వన్ ఇస్ డూయింగ్ ద సేమ్ థింగ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి ఇంకా ఇది ఎక్కువ అవుతాయి. ఓటీటీ స్పేస్లో ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటారు. థియేటర్ రెండు ఇట్స్ ప్యారల్, టూ డిఫరెంట్ మార్కెట్స్, బట్ ఏం ఒకటే. తండేల్ సినిమా చూసారండి మీరు? చూడలేదు. అంటే అందులో సాయి పల్లవి క్యారెక్టర్ మీ క్యారెక్టర్కి ఏమన్నా ఉంటుందా పోలిక? తండేల్ చూడలేదు. అండ్ మేము అంటే తండేల్ రిలీజ్ కన్నా ముందే మేము సిరీస్ షూట్ చేసేసాము. సో అది ఎలా కంపేర్ చేశారు నాకు తెలియదు. బట్ మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. 7 or 8 ఎపిసోడ్స్ మీరు చూస్తున్నప్పుడు, 7 ఎపిసోడ్స్ చూస్తున్నప్పుడు డెఫినెట్లీ ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. అదే స్టోరీతో కంపారిజన్, సేమ్ బ్యాక్డ్రాప్ కాబట్టి చేస్తున్నారు. కానీ డెఫినెట్లీ వెన్ యూ సీ ద మేకింగ్ ట్రైలర్, మేకింగ్ వావ్ ఫ్యాంటాస్టిక్గా అనిపించింది. సమీర్ సార్ అందరూ వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేశారు. అండ్ ఇట్ ఈస్ రిలీజింగ్ ఇన్ 240 some countries అలా అని చెప్పారు. సో రీచ్ చాలా పెద్దగా ఉంటుంది కదా. ఐఎమ్ సూపర్ హ్యాపీ అండ్ ఎక్సైటెడ్ అబౌట్ ఇట్. సార్ ఇప్పటివరకు అంటే మీరు జీబ్రా అనే సినిమా రీసెంట్గా సక్సెస్, నెక్స్ట్ గాడ్ ఫాదర్లో చిరంజీవి గారితో చేశారు. అంటే క్యారెక్టర్ పరంగా కానీ మీ పర్ఫార్మెన్స్ పరంగా కానీ ప్రతి సినిమాలో ఖచ్చితంగా సత్యదేవ్ కంటూ ఒక ఐడెంటిటీ కానీ ఖచ్చితంగా వస్తుంది. కనుక మీరు సాటిస్ఫైగా ఉన్నారు సార్ ఇప్పుడున్న పొజిషన్కి, ఇప్పుడు యాక్చువల్గా మీకు వచ్చిన గుర్తింపుకి మీరు సాటిస్ఫైగా ఉన్నారా? అంటే ఇంకా కొన్ని చోట్ల కొన్ని సినిమాలు మీ పర్ఫార్మెన్స్ బాగున్నా కూడా డిసప్పాయింట్. సో ఎలా ఉంది మీ స్టేట్ ఆఫ్ మైండ్? అంటే సాటిస్ఫై అయితే ఎప్పుడు అవ్వనండి. అంటే సాటిస్ఫై అవ్వను కాబట్టి సాటిస్ఫై అవ్వకూడదు అంటాను నేను. సాటిస్ఫై అయిపోయామంటే ఇంకా అయిపోయినట్టే అక్కడితో. డెఫినెట్లీ నా గోల్స్ ఇంకా చాలా పెద్దగా ఉన్నాయి. థియేటర్ల మార్కెట్ క్రాక్ చేయాలి, నెక్స్ట్ వస్తున్న సినిమాలు గ్యారంటీ చేస్తే నమ్మకం ఉంది.
సాటిస్ఫాక్షన్ లెవెల్స్ అంటే యా ఇప్పుడు అరేబియా కడలి రిలీజ్ అయింది, ఐల్ బి సాటిస్ఫైడ్, హ్యాపీ. బట్ అక్కడతో అయిపోదు. దెన్ అగైన్ నెక్స్ట్ ఏం చేస్తాం అన్న దానిపైన వెంటనే షిఫ్ట్ అయిపోతాం. అలా లేకపోతే అసలు సర్వైవ్. ఏంటంటే ఇప్పటివరకు మీరు చేసిన క్యారెక్టర్స్కి ఈ అరేబియన్ కడలిలో మీరు చేసిన క్యారెక్టర్స్కి ఉన్న చిన్న డిఫరెన్స్ అంటే ఇందులో ఈ కొత్త ఎమోషన్ ఉంది, ఈ కొత్త పాయింట్ ఉందని చెప్పాల్సింది ఉందా సార్? అంటే వాట్ ఈస్ ద న్యూ థింగ్ ఇన్? అదేనండి, సర్వైవల్ థ్రిల్లర్ కాబట్టి అది నేను చాలా ఎక్కువ ఎంజాయ్ చేశాను. అంటే ఇప్పుడు అండ్ ఆల్సో షూటింగ్ వైజ్ కూడా చాలా టఫ్ షూటింగ్ ఇది. అంత ఈజీగా నేను చెప్పినట్టు ఒక 20 రోజులు సముద్రం మధ్యలోకి వెళ్ళి షూట్ చేయాలంటే ఒక రోజు వెళ్తేనే ట్యాన్ అయిపోతాం. అలా సీ సిక్నెస్ ఉంటుంది. నేను వచ్చి హోటల్లో కూర్చుంటే హోటల్ అంతా ఇలా ఊగుతా ఉండేది. ఇవన్నీ అంటే ఛాలెంజింగ్, ఫిజికలీ వెరీ ఛాలెంజింగ్ అండ్ ఆల్సో ఎమోషన్ చాలా ఎక్కువ క్యారెక్టర్కి. బికాస్ ఒక పక్కన షిప్ లో ఉండే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, ఇంకో పక్క ఆనంది ఉంటుంది, ఇంకో పక్క ఊర్లో జనాలు ఉంటారు. దిర్ ఇస్ సో మచ్ హ్యాపెనింగ్ వాళ్ళ లైఫ్ లో. ఆ విధంగా డ్రామా వైజ్ ఐ ఎంజాయ్డ్ టోటలీ. అది కొత్తగా, అంటే ముందెప్పుడు ఇన్ని వేరియబుల్స్ నా మీద డిపెండ్ అయ్యేవి ఎక్కువ లేవు. బట్ ఈసారి ఏంటంటే దర్ ఆర్ టూ మెనీ పీపుల్. ఓకే, బద్రీ, వాడి పేరు బద్రీ తిరిగి రావాలనేది చాలా ఎక్కువ స్ట్రాంగ్ ఉంటుంది అనమాట. ఈ సినిమాలో మీ ఇద్దరి మధ్య కెమిస్ట్రీ ఎలా ఉంటుంది ఆన్ స్క్రీన్? బీయింగ్ వెరీ ఆనెస్ట్, మేమిద్దరం 2 days or 3 days చేసాము. కానీ నా బెస్ట్ స్క్రీన్ పేర్ అంటే నేను సత్యదేవ్ గారు అని చెప్పేస్తాను, ఎప్పుడు చెప్పలేదు. బట్ అంటే హీస్ సచ్ ఫినామినల్ పర్ఫార్మర్. అంత ఇంటెన్సిటీ ఉంటుంది తను చేసే దీంట్లో. సో ఆయన పక్కన ఎవరు చేసినా అది ఎన్హాన్స్ అవుతుంది. ఛాలెంజింగ్ అనిపించిందా, టఫ్ గా అనిపించిందా సత్యదేవ్ గారు పక్కన చేయడం? ఇట్ ఈస్ ఈజీ అనిపించింది. ఇట్ ఈస్ వెరీ నైస్. ఇట్స్ గివ్ అండ్ టేక్ కదా సీన్స్ అన్ని. ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. ఆ బాండ్ అనేది మేము అప్పుడే అలా కలిసాము, అప్పుడే అలా షూట్ స్టార్ట్ చేసాము. కానీ మీరు ఇద్దరిని చూస్తున్నప్పుడు వీళ్ళు చాలా ఇయర్స్ ట్రావెల్ అయిన కపుల్ అలాగా అనిపిస్తుంది. సో ఇట్ వాస్ వెరీ ఈజీ వర్కింగ్ విత్ హిమ్. నాకు నా పెర్ఫార్మెన్స్ సత్యదేవ్ గారి వల్ల ఎన్హాన్స్ అవుతుంది అలా అనిపిస్తుంది. థ్యాంక్ యూ ఫర్ సేయింగ్ దట్. బట్ మేము చేసింది తక్కువే తను అన్నట్టు. బట్ తను ఇప్పుడు మీరు అన్నారే తమిళ్లో చాలా సినిమాలు చేశారని. బికాస్ ఈజ్ వెరీ, తను చాలా న్యాచురల్ గా చేస్తారు. అంటే అంత పెద్ద, నేను యూజువల్లీ ఏంటంటే డైలాగ్ చూసుకొని దానికి ఒక ముందు వెనక ఒక బిజినెస్ లో నా క్యాల్కులేషన్ చాలా డిఫరెంట్ ఉంటుంది. ఆనంది చాలా చాలా సింపుల్ గా తేల్చేస్తుంది ఆ ఎక్స్ప్రెషన్ ని. అంటే ఇలా కూడా చేయొచ్చు కదా, అంటే అలాంటి ఒక నేను నేర్చుకున్నాను సార్ గురించి. అంటే ఎలా హ్యాండిల్ చేయాలి, హీ థింక్స్ అ లాట్, చాలా హార్డ్ వర్కింగ్. ఒక్క దాంతో సాటిస్ఫై అవ్వరు సార్. ఇందాక చెప్పారు కదా, ఒక సీన్ చేస్తున్నప్పుడు హీ వాంట్స్ టు గివ్ బెస్ట్ 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 అలా. సో ఆ నేచర్ నాకు చాలా 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 నచ్చింది. ఈ సినిమాలో అంటే మోస్ట్ ఛాలెంజింగ్ అనిపించిన సీన్ ఏమన్నా ఉందంటే సత్యదేవ్ గారితో యాక్ట్ చేసిన దాంట్లో కానీ, లేకపోతే మీ సోలో సీన్ లో కానీ ఏదైనా అంటే మోస్ట్ ఛాలెంజింగ్, చాలా టఫ్ గా ఉంది ఇది చేయాలి అనుకుంటారు? ఎంటైర్ అంటే ఆ సెటపే మాకు చాలా డిఫికల్ట్. ఎందుకంటే ఈ సిరీస్ ఇన్ని డేస్ అనుకున్నారు, దానికన్నా ఎహెడ్ గానే ఫినిష్ చేద్దాము అని. అంత టెక్నీషియన్స్ అందరూ సూపర్ ఫాస్ట్. మా సినిమాటోగ్రాఫర్ సమీర్ సార్ అసలు కూర్చోడానికి 1 second టైం. సో ఈవెన్ డైరెక్టర్ గారికి చాలా క్లారిటీ. ఆయన కూడా ఇది కావాలి ఇది వద్దు అని క్లారిటీలో ఉంటారు కదా. సో ఈరోజు 4 scenes అనుకుంటే 4 scenes చేస్తారు, ఇంకొకటి ఎక్స్ట్రా చేయగలుగుతారు. మిగతా సెట్స్లో ఇట్ ఈస్ నాట్ అలా. నాకు గ్యాప్ లేకుండా వర్క్ చేయడం చాలా ఇష్టం. మధ్యలో అలా చిన్న రిలాక్సేషన్ ఉంటే అలా లేజీ అయిపోతాం కదా. బట్ సమీర్ సార్ ఉన్నప్పుడు అలా ఉండదు. సో ఆల్మోస్ట్ ఒక్కరోజు ఒక 7 sarees 8 sarees అలా చేంజ్ చేయాలి. అండ్ క్యారీవాన్ ఎక్కడో ఉంటుంది. మా లొకేషన్స్ అన్నీ చాలా ఇంటీరియర్స్లో. ఆ రోజు అన్ని చిన్న చిన్న స్ట్రీట్స్ లోపలికి వెళ్ళి సముద్రం దగ్గర అలా ఉండే వరకు ఇట్ వాస్ అ బిట్ ఛాలెంజింగ్ ఫర్ మీ టు ట్రావెల్ అండ్ క్విక్లీ చేంజ్. సో చాలా సీన్స్ చేసాము ఒకరోజు, చాలా చాలా సీన్స్ చేసేదాన్ని అనమాట. దట్ ఈస్ అ బిట్ నైస్. నాకు చాలా నచ్చింది. ఇట్ వాజ్ న్యూ ఎక్స్పీరియన్స్. అంత ఫాస్ట్గా అంత ఆ పేస్లో నేను వర్క్ చేయలేదు. సో యా సార్, ఇప్పుడు అంటే థియేటర్ అంటే మామూలు ఫీచర్ ఫిల్మ్స్లో మీరు బిజీగా ఉన్నారు, ఎందుకంటే చాలా సినిమాలు చేస్తున్నారు, చాలా పెద్ద సినిమాల్లో మీకు ఆఫర్స్ వస్తున్నాయి. కానీ మళ్ళీ ఓటీటీ ఒక వెబ్ సిరీస్కి వెళ్ళేసరికి అంటే మన మార్కెట్ ఏమన్నా తగ్గుతుందేమో, మళ్ళీ మనం డివేట్ అవుతుందేమో అన్న ఫీలింగ్ ఏమైనా కలుగుతుందా, లేకపోతే ఒక ఆర్టిస్ట్గా అన్నీ చెయ్యాలి అనే ఫీలింగ్? అస్సలు కలగదండి. అంటే
ఎంతమందికి రీచ్ అయితే యాజ్ అన్ యాక్టర్ ఆర్ యూనో ఫిల్మ్ మేకర్, మన ఇంటెన్షన్ ఇస్ టు రీచ్ మోర్ పీపుల్. ఎంత ఎక్కువ మంది చూస్తే నువ్వు అంత సక్సెస్ అయినట్టు కదా. సో మీడియం ఏదైనా కావచ్చు కొన్నిసార్లు, అంటే లైక్ నేను ఇందా చెప్తున్నట్టు 2 డిఫరెంట్ ప్యారలల్స్ ఇవి. ఈ 2 డిఫరెంట్ ప్యారలల్స్లో అంటే నేను ఆల్రెడీ వెరీ బిగినింగ్లోనే ఒక సిరీస్ చేశాను అప్పుడు, దాని తర్వాత మళ్ళీ నా సినిమాలు చేసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు ఛాన్స్ వచ్చింది, కథ బాగుంది, ఇంత మంచి కథ నేను మిస్ అవ్వకూడదు, ఇది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అనిపించింది, చేశాను. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ నాకు తెలిసి ప్రతి ఒక్కరు చేస్తారు కూడా ఇది. అంటే బికాజ్ ఈ మీడియం అంత స్ట్రాంగ్ మీడియం, అందరికీ రీచ్ అవుతుంది కాబట్టి, అన్ని కంట్రీస్ రీచ్ అవుతుంది కాబట్టి అందులో అసలు అలా థింక్ చేయడానికే లేదు. యూ గెట్ అ ఛాన్స్, యూ గెట్ అ ప్లాట్ఫామ్, గో దేర్, ప్రూవ్ ఇట్, రీచ్ మోర్ పీపుల్, దట్స్ ది ఎజెండా, అంతే. ఈ కథ వినగానే అసలు ఇది ఖచ్చితంగా నేను చెయ్యాలి అని ట్రిగర్ అయిన పాయింట్ ఏంటి అసలు ఇందులో, ఈ కథలో మీకు? అదేనండి, క్యారెక్టర్ ఉందో చెప్పాను కదా, ఎమోషన్ పరంగా ఆర్ స్టేక్స్ పరంగా, లేకపోతే ఛాలెంజింగ్ పర్ఫార్మెన్స్. నాకు మెయిన్ చాలా రూటెడ్ క్యారెక్టర్స్ చాలా ఇష్టం. అంటే ఆ రూట్, అదే మట్టి మనుషులు అంటారు కదా, నాకు ఆ క్యారెక్టర్స్ చేయడం చాలా ఇష్టం. అందులో బద్రి ఒక ఫిషర్మెన్, చదువుకున్నాడు కొంత, బట్ ఆ ఊర్లో కాకినాడ దగ్గరలో చేసాం, బట్ ఇక్కడ ఊరి పేరు బద్రపట్నం అని ఉంటుంది. సో నాకు రూటెడ్ క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా ఫ్రీ ఫ్లో ఉంటుంది, సాఫిస్టికేటెడ్ రోల్ కాదు. ఏదో అంటే ఇప్పుడు ఎలా అయినా మాట్లాడచ్చు, ఏదైనా చేయొచ్చు, మేకప్ వేసుకోక్కర్లేదు. ఆ స్పేస్ ఏంటంటే చాలా హార్ట్ కి దగ్గరగా ఉంటాయి ఇలాంటి క్యారెక్టర్స్. సో వెన్ ఈ క్యారెక్టర్స్ ఏంటంటే డైరెక్ట్ ఇట్ కమ్స్ ఫ్రమ్ హార్ట్ ఫర్ మీ. సూట్లు బూట్లు కాదు, ఆ స్పేస్ లో ఉంటాడు కదా, నాకు అలాంటి క్యారెక్టర్స్ అంటే చాలా ఇష్టం చేయడం. ఆ స్పేస్ లో పడింది, సో వెంటనే ఒప్పేసుకున్నాను. అంటే ఇందులో కొత్తగా, అంటే ఈ సినిమాలో మీకు మీరు అయిపోయిన తర్వాత కొత్తగా కనిపించింది ఏంటి? అంటే ఇందులో ఈ కొత్త ఎమోషన్, కొత్త కోణం, అంటే మీకు మిమ్మల్ని మీరు కొత్తగా చూసుకున్న అంశం ఏమైనా ఉందా అసలు ఈ సినిమా? నన్ను నేను కొత్తగా ఆఫ్టర్ షూట్ అంటే ఈ క్యారెక్టరైజేషన్కి రీసెర్చ్ ఏమైనా చేశారు సార్, ఇలాంటి ఈ ఫిషర్మెన్ క్యారెక్టర్ చేయడానికి? రీసెర్చ్ ఏం కాదు కానీ, అంటే కొత్తగా ఏం చూసానా అని చూస్తున్నాను. కొత్తగా ఏం చూడడం అంటే అదే బేసికలీ షూటింగ్ డేస్ వైజ్ చాలా టఫ్ అనిపించింది, చెప్పాను కదా. ఆ సముద్రం మధ్యలోకి వెళ్ళి షూటింగ్, అదంతా న్యూ ఎక్స్పీరియన్స్. కొత్తగా అంటే దీని రీచ్ పరంగా అరేబియా కడలి చాలా ఎక్కువ మందికి రీచ్ అవ్వబోతుంది, ఎక్కువ లాంగ్వేజెస్ లో డబ్ చేస్తున్నారు, ఎక్కువ కంట్రీస్ లో రీచ్ అవుతుంది. సో అది నాకు కొత్తగా అనిపిస్తుంది. బికాస్ మనది ఈ రోజు వరకు తెలుగు, తమిళ్ లేదా కొంత అంతవరకే కాబట్టి, బట్ దిస్ ఇస్ గోయింగ్ మోర్ ఫార్ అండ్ బియాండ్. దట్ ఈస్ అ న్యూ పాయింట్, కొత్త పాయింట్. ఫ్యూచర్ ఎలాంటి క్యారెక్టర్స్ లో చూడబోతున్నాం సత్యదేవ్ గారు? సో నేను మహా చేయబోతున్న సినిమా ఒక సైకలాజికల్ డార్క్ కామెడీ. నేను అజయ్ నాగ్ చేస్తున్న సినిమా ఒక యాక్షన్ ఫిల్మ్. రెండు కూడా ఈ రోజు వరకు అసలు నేను టచ్ చేయని జానరస్, టచ్ చేయని క్యారెక్టర్స్. ఇద్దరు డైరెక్టర్స్ నన్ను ఇప్పుడు అంటే చాలా కొన్ని చేసి ఉన్నాను కదా, ఇప్పటివరకు ఎవరు నన్ను అలా చూడలేదు. అది మాత్రం నేను గ్యారంటీ ఇవ్వగలను. అసలు కిక్డ్ అబౌట్ దెమ్. లైక్ దీని గురించి నేను ఎంతైతే ఎలా పనిచేసి, మీరు అవి చూస్తే వేరే లెవెల్, అంతే. ఆనంద్ గారు ఏంటి మీ ఫ్యూచర్ కమిట్మెంట్స్ ఏంటి? పిఎంఎఫ్ పీపుల్ మీడియా ఫ్యాక్టరీలో ఒకటి చేస్తున్నాను, బయోపిక్ గర్భిణి లక్ష్మి అని. సో వెరీ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్. ఇంకొకటి ఏషియన్ సినిమాస్లో ప్రియదర్శి గారితో ఒక మూవీ చేస్తున్నాను. సో అది చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను, డిఫరెంట్ ఆనంది కనిపిస్తుంది. Right, sir. Okay. Very nice to talk with you. Thank you so much. All the best for your. Thank you, Andy. Thank you.